గాడిదలు ఉండేవి. గాడిదలు వెళ్ళిపోయిన తర్వాత సైకిళ్ళు వచ్చాయి. సైకిల్ వెళ్ళిపోయిన తర్వాత బైకులని, బస్సులని, లాయర్లని, ఇంకా ఆలోచిస్తే రోజు రోజుకి అప్డేట్ అయిపోయి చివరికి మనిషి గాల్లో ఎగరడానికి కూడా ఎన్నో రాకెట్లను మనం కనుగొన్నారు. మంచిది, ఇవన్నీ కనుగొంటున్నారే కానీ ఎన్ని కనుగొన్నా కూడా సమాజంలో మనుషుల పట్ల మార్పు అనేది లేదని చెప్పాలి. ఎన్ని కనుగొంటే ఏం చెప్పండి, మనుషుల మార్పు రాకపోతే. ఈ రోజుల్లో చూస్తుంటాం మనం మన ఇంట్లో టీవీలో కానీ టీవీలో ఎన్ని వార్తలండి. అసలు పసిపిల్లల్ని చెడిపారని, పెద్దలు ముసలోళ్ళని చెడిపారని ఎన్ని వార్తలు ఏంటని తెలుసా అండి. ఎన్ని అప్డేట్ అయిపోయిన శాస్త్రవేత్తలు ఎంత జ్ఞానం పెంచుకున్న సమాజాన్ని బాగుపరుస్తారంటే బాగుపరచలేరని చెప్పాలండి. మరి అలాంటప్పుడు క్రైస్తవులు దేవుడు ప్రపంచాన్ని ఎరిగిన మనుషులను దేవుడు కాబట్టి అందరి సేవకుల ద్వారా అమ్మ తల్లులారా, అమ్మ నాన్నలారా, అమ్మ తమ్ముళ్ళారా, బ్రదర్స్ సిస్టర్స్, ఇలా ఉండాలి, ఇలా ఉంటే మీ జీవితాలు బాగుంటాయని దైవ సేవకులు ఎంతో మందిని ఏర్పరచుకున్నాడండి. అలాంటి వారి మాటలు వింటే ఖచ్చితంగా ఈ సమాజం బాగుపడుతుంది, మీ జీవితాలు కూడా బాగుపడతాయి అనడానికి ఉదాహరణ మీకు చెప్తున్నాను. బాగినండి, ఒకప్పుడు అండి మన ఊర్లో కావచ్చు, మన ఇంట్లో కావచ్చు టీవీలు ఉండేయండి. టీవీలు కానీ, టేప్ రికార్డులు కానీ, ఎంపీ ప్లేయర్లు కానీ ఏమి ఉండేవి కావు. అలాంటప్పుడు ఏం చేసేవాళ్ళంటే శాస్త్రవేత్తలు కానీ జ్ఞానవంతులు కానీ అరే మనుషుల్ని డెవలప్మెంట్ చేయాలి, అప్డేట్ చేయాలని ఏం చేసేవాళ్ళంటే టైం పాస్ పని మన ఊర్లోన బట్టి సినిమా వేసేవాళ్ళు, గుర్తుందండి? బట్టి సినిమా వేసి సినిమాలు ఇలా చూపించేవాళ్ళు అనమాట. అది రీల్స్ కానీ నిజమైన సినిమాలు కాదని మనకు అప్పుడు తెలీదు. ఓ ఇలా ఉంటారా, ఇలా చేస్తారా అనికేసి మనకి బట్టి సినిమాలు చూపించిన తర్వాత సమాజం చెడిపోయిందండి. చెడిపోయిందా లేదండి? చెడిపోయిందనే చెప్పాలి. ఎలా చెప్పమంటారా? ఒకప్పుడు టీవీలో అండి జయం మూవీ వచ్చేది. జయం సినిమా చూసిన తర్వాత ఎంతోమంది ప్రేమికులు లేచిపోయి చెడిపోయినారండి. మరి ఇలాంటి శాస్త్రవేత్తలు జ్ఞానవంతులు సమాజాన్ని బాగుపరుస్తారంటే చెడుపుతున్నారని చెప్పాలి కానీ బాగుపరచలేరని కేసీని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మరి ఈ రోజుల్లో అండి మీకు ఒక ప్రశ్న వేస్తాం, మీరు ఎప్పుడు పుట్టారంటే సమాధానం చెప్తారండి? లాన్సెట్ డిజిటల్ హెల్త్ ప్రచురించిన అధ్యయనంలో ఏఐ డెత్ క్యాలిక్యులేటర్ గురించి ప్రస్తావించారు. ఏఐ సహాయంతో మీరు ఎప్పుడు చనిపోతారో తెలుసుకోవచ్చు అని ఇందులో పేర్కొన్నారు. ఈ క్యాలిక్యులేటర్ ట్రయల్ యునైటెడ్ కింగ్డమ్ నేషనల్ హెల్త్ సర్వీసెస్ చెందిన 2 ఆసుపత్రుల్లో త్వరలోనే ప్రారంభించనున్నారని పరిశోధకులు తెలిపారు. మీరు విన్నారు కదండి, ఏఐ అని ఒక మిషన్ తయారు చేశారంట. ఎప్పుడు చనిపోతాడని ఒక హార్ట్ని, ఒక గుండెని స్కాన్ చేశారంట. ఈ బ్లడ్ రన్ అవుతుందా లేదా, ఈ గుండెలో దుమ్ముందా, ధూళుందని చేసి ఒక టెక్నాలజీ కనిపెట్టారంట. దాని ప్రకారంగా మనిషి పలానా రోజు చనిపోతాడని కేసేది శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నేను అంటాను, వాళ్ళు కనుగొన్న ఆ శాస్త్రవేత్తలు గుండె మార్పిడి కోసము, పరిశీలించే ఆ హార్ట్ కోసము ఖచ్చితంగా పరిశీలించుకొని పలానా రోజు మనిషి చనిపోతాడని వాళ్ళు ఖచ్చితంగా చెప్పగలరండి. అందుకే ఈ ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయా? పోనీ శాస్త్రవేత్తల చేతిలో ఉన్నాయా? పోనీ డాక్టర్ చేతిలో ఉన్నాయా? మీ ప్రాణాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ఒకసారి చూస్తారా? యోబు గ్రంథం కండి, యోబు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం చదవండి. జీవరాశుల ప్రాణములు, మనుషులందరి ఆత్మ ఆయన వశంలో ఉన్నాయి. చాలా అండి బాగా జీవరాశులు అంటే కుక్క కావచ్చు, ఆవు కావచ్చు, జంతువులు ఏవైతే పుల్లు కానీ సింహాలు కానీ ఏవైతే ఉన్నావో వాటి ప్రాణాలు ఎవరి చేతిలో ఉన్నాయి? శాస్త్రవేత్త చేతిలో ఉన్నాయండి? మనుషుల చేతిలో ఉన్నాయంటారా? డాక్టర్ చేతిలో ఉన్నాయంటారా? లేవు. పోనీ ఈ మనుషుల ప్రాణాలు, ఆత్మలని మనలో దేవుడు ఉంచాడు కాబట్టి ఆ ఆత్మలు కూడా ఎవరి చేతిలో ఉన్నాయి? ఇప్పుడు మీకు వినిపించాను కానీ ఏఐ క్యాల్కులేటర్ అనికేషన్ ఒక మిషన్ తయారు చేశారని, వారి చేతిలో ఉన్నాయా మన ప్రాణాలు? ఎవరి చేతిలో ఉన్నాయి? యోబు గారు అంటున్నాడు, శాస్త్రవేత్త అండి బైబిల్లో, మంచి శాస్త్రవేత్త యోబు గారు బైబిల్లో ఏమన్నాడంటే, జీవరాశులు, పశువులు ప్రాణాలు కానీ మనుషులు ప్రాణాలు కానీ దేవునిలో ఉన్నాయంట, దేవుని వశంలో ఉన్నాయంట. అనుకుంటే దేవుడు ఇప్పుడే చంపేయగలడు, అనుకుంటే ఇప్పుడే లేపేయగలడు,
అలాంటి సిచ్యువేషన్ రిమోట్ మాదిరిగా కంట్రోల్ చేయగలడు ఎవరు? దేవుడు. ఇప్పుడు శాస్త్రవేత్తలు చేయగలరా అండి? ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు ఎప్పుడు చనిపోతాం అని వాళ్ళు రిమోట్ ద్వారా కంట్రోల్ చేయగలరా? మనకు ఒక వ్యాధి వచ్చిందనుకో, హెచ్ఐవి కానీ మలేరియా కానీ ఖచ్చితంగా మనకు వస్తే శాస్త్రవేత్తలు బతికించగలరా? దేవుడు ఖచ్చితంగా బతికించాలనుకుంటే, నా సేవలు ఈ కుమారుడు బతకాలనుకుంటే ఖచ్చితంగా బతికిస్తాడు దేవుడు. మరి ఇలా శాస్త్రవేత్తలు గుండె మార్పిడి కోసం చెక్ చేసి పలానా రోజు చనిపోతారంటే ఖచ్చితంగా చనిపోతారా? చనిపోరని చెప్పొచ్చాను. నేను అంటానండి, ఉదాహరణ సమాజానికి మీకు ముందుగానే చెప్పాను, అరే ఈ శాస్త్రవేత్తలు సమాజాన్ని బాగుపడడానికి చేయాలి కానీ ఏదైనా టెక్నాలజీ నాశనం చేయడానికి చేస్తున్నారు. కానీ ఒకవేళ సరే ఈ ఆట గురించి తెలుసుకున్నారు కదండి, ఆ హృదయంలో ఏముందని ఒకసారి ఎవరైనా డాక్టర్లు కానీ శాస్త్రవేత్తలు కానీ పరిశీలించారండి? ఒకటి మెడికల్స్ ద్వారా కనుగొన్నారండి శాస్త్రవేత్తలు. ఏమని కనుగొన్నారంటే, ఈ గుండె ఉంది కదండి, గుండె లబ్డబ్ 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 ఇలా వెళ్తుంటుంది. ఈసీజీ ద్వారా అంట, ఈసీజీ ద్వారా కనుగొన్నారండి ఈ గుండెని ఏం చేస్తుంది, ఎలా ఉంటుందని. లబ్డబ్ లబ్డబ్ ద్వారా అని కనుగొన్నారు. కానీ ఈ హృదయంలో ఏముందా అని ఒక్కసారి కానీ శాస్త్రవేత్తలు పరిశీలించి కనుగొనింటే కానీ మీరు ఇక్కడ ఉండేవాళ్ళ అండి? ఎవరు హృదయంలో ఎవరు ఏముండారో మనకు తెలుస్తుందా? అది కనుగొనలేరండి. మరి ఒకవేళ శాస్త్రవేత్తలు అంత అప్డేట్ అయిపోయింటే మనుషులు మార్చడానికి, సమాధానపరచడానికి, మార్పు చెందడానికి ఈ హృదయాన్ని పరిశీలించింటే ఏ రోజు సమాజం బాగుపడేదండి. ఈ హృదయాన్ని సృష్టించిన దేవుడు కొన్ని విషయాలు చెప్పాడండి హృదయం గురించి. చూస్తారా ఒకసారి? ఇరిమియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం చదవండి త్వరగా. హృదయము బాగిన తల్లిలు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడునూ లేడు. చాలా తల్లి బాగినాలండి. దేవుడు చెప్పాడు చూడు తల్లుల్లో, ఏమన్నాడంటే హృదయం అన్నిటికన్నా మోసం చేస్తుందంట, మోసకరమైనదంటే. ఈ డాక్టర్లు కానీ శాస్త్రవేత్తలు కానీ హృదయాన్ని కనుగొన్నారండి? నిపుణులు కానీ శాస్త్రవేత్తలకు కానీ డాక్టర్లు కానీ ఎవరు తెలియదు ఈ హృదయం గురించి. వాళ్ళు ఈసీజీ ద్వారా లబ్ డబ్ 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 అని కొట్టుకుంటున్నాను గుండె గురించి చెప్పారు. కానీ అరే నీ హృదయంలో ఇలాంటి చెత్త ఉందరానికేసి అని ఏనాడైనా డాక్టర్లు కానీ శాస్త్రవేత్తలు కానీ చెప్పారా? చెప్పలేరండి. మనం సృష్టించిన ఏదైనా చెప్పాలనుకుంటే మనం సృష్టించిన దేవుడే చెప్పాలి. మరి ఈ హృదయం అనేది దేవుడు చెప్పాడు. ఈ డాక్టర్ దగ్గర పోండి, మనకు జ్వరం వచ్చింది, జబ్బు వచ్చిందని పైన రూపాన్ని చూసి చెప్పగలడు. కానీ అరే నీ హృదయం చాలా చెడ్డదరా, ఈ హృదయం తుక్కు నుంచి అనేకమైన రోగాలు వస్తాయని ఏ డాక్టర్ అయినా చెప్పాడండి? చెప్పాడు. ఎందుకంటే వాళ్ళకి తెలీదు. అరే ఈ హృదయం అనేది అన్నిటికైనా మోసకరమైనది ఏనాడైనా శాస్త్రవేత్తలు కానీ డాక్టర్లు చెప్పింటే బాగుండేది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు అని చెప్పాలి. మరి అలాంటప్పుడు ఈ హార్ట్ను పరిశీలించి పలానా రోజు చనిపోతాడంటే ఖచ్చితంగా చనిపోతారా? కానీ చనిపోరు. ఈ ప్రాణాలైనా జీవరాశి ప్రాణాలు కానీ మనుషుల్లో ఉండే ఆత్మ ప్రాణాలు కానీ దేవుని వశంలో ఉన్నాయి తప్ప ఈ శాస్త్రవేత్తలు ఈ డాక్టర్ చేతుల్లో లేవు. మరి ఎంతమందో మరి కనుగొన్నారు కదండి. మరి ఈ హృదయాన్ని గురించి కనుగొన్నారా? ఈ హృదయాన్ని గురించి ఖచ్చితంగా కనుగొనింటే సమాజం బాగుపడదండి. నేను అంటానండి, మార్కు సువార్తలో భలే ఉంటుంది అన్నమాట. తీయండి మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 20, 21, 22 చదవంటారు. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారులను, లోపములను, చెడుతనములను, కృత్రిములను, కామ వికారములను, మస్తరములను, దేవదూషణలను. చాలా తల్లి ఈ హృదయం గురించి తొంగి చూసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దేవుడు అండి. ఈ శాస్త్రవేత్తలు ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఈ హృదయం గురించి, హార్ట్ గురించి ఒకరు పరిశీలించింటే, అరే ఈ హృదయంలో ఈ మస్తరం ఉందరా, ఈ అసహ్యం ఉందరా, ఈ వ్యభిచారం ఉందరా,
ఇవి క్లీన్ చేసుకొని ఏ డాక్టర్ కానీ ఏ శాస్త్రవేత్త కానీ చెప్పాడండి? చెప్పడు. ఎందుకంటే వాళ్ళకి తెలీదు. కాబట్టి మీరు ఆలోచించాలి. ఒకవేళ శాస్త్రవేత్తలు ఇప్పటికీ అప్డేట్ అయిపోయింటే ఒకసారి నేను శాస్త్రవేత్తలకు కూడా సవాలు మాదిరిగా నేను మాట్లాడుతున్నారా, శాస్త్రవేత్తలారా, మీరు ఒకవేళ సమాజాన్ని బాగుపడాలి, బాగు చేయాలనుకుంటే మనుషుల ఆలోచనలు, హృదయాల్ని ఏమేమి ఉన్నాయో హృదయంలో మీరు పసిగట్టితే కానీ సమాజం బాగుపడదు సుమా. మరి దేవుడు పసిగట్టాడు. అరే మీ హృదయంలో అసూయత ఉందిరా, కక్ష ఉందిరా, చెప్పండి, వ్యభిచారం చేస్తున్నారా, చెడు తలంపుల్లో ఉన్నాయా అనికేసి అని దేవుడే హృదయాన్ని తొంగి చూసి చెప్పాడు. చెప్పినప్పుడు కూడా మనుషులు మారుతున్నారంటే క్రైస్తవులు కొంతమంది మారారండి. లేకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో క్రైస్తవులు చాలా డేంజర్ మనుషులండి. వాళ్ళన్ని సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతుకుతున్నారు. ఎందుకంటే ఈ హృదయాన్ని దేవుడు మార్చేశాడు అనమాట. శాస్త్రవేత్తలు ఎప్పటికీ మార్చలేరండి, కానీ దేవుడే మార్చేశాడు. దేవుడు మనుషులను మార్చిన ఈ మనుషులు అనేక దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్న వారిని అందరినీ మారుస్తున్నారండి. అరే మీ హృదయం మంచిది కాదురా, అరే మీ కళ్ళు మంచివి కాదురా, మారండ్రా, ఇలా బ్రతకండ్రా, దేవుడు చూస్తున్నాడు రా అనికేసి అని ఎవరైనా డాక్టర్లు చెప్తున్నారా అండి? ఒక దైవ సేవకులు తప్పితే ఎవరైనా చెప్తున్నారా? కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఈ శాస్త్రవేత్తలు ఈ ఆట గురించి పరీక్షించుకొని లబ్ డబ్ సౌండ్ అని మాత్రమే కనుగొన్నారా? ఈ హృదయాన్ని చేసింది నేను. ఆ హృదయం గురించి నేను చెప్తున్నాను. ఈ హృదయం అనేది అన్నిటికన్నా మోసకరమైనది. దీని గురించి మీరు తెలుసుకోండి. ఆ హృదయం నుంచి వచ్చే కక్షలు, దేశాలు, అసూయతలు, వ్యభిచారములు, దొంగతనములు, నరహత్యలు ఇవన్నీ హృదయంలో ఉన్నాయి. ఇవి మార్చుకుంటే ఖచ్చితంగా మీ ఆయుష్యంగా పెరుగుతుందని కూడా దేవుడు చెప్పాడు. మరి ఎంతమంది తెలుసుకుంటున్నారు? శాస్త్రవేత్తలు డాక్టర్ దగ్గర పోతున్నారు, అరే జ్వరం వచ్చిందని వెళుతున్నారు. కానీ దేవా సర్చంచండి, డాక్టర్ గారు ఒకసారి నా హృదయంలో ఏముందని చెప్పగలరా? ఒకసారి చెక్ చేయండి అని. ఒకవేళ నా హృదయంలో ఏం తలంపులు ఉన్నాయి, ఏ ఆలోచనలు ఉన్నావు డాక్టర్ గారు, నన్ను తొంగి చూడండి అనికేసి ఏ డాక్టర్ దగ్గర అయినా, ఏ శాస్త్రవేత్త దగ్గరికి వెళ్ళినా చెప్పగలడా అండి? చెప్పలేడండి. కానీ చెప్పే వ్యక్తి ఉన్నాడు. ఎవరు? వైద్యుడు, పరమ వైద్యుడు. ఎవరు? ఆయనే దేవుడు. కాబట్టి ఈ హృదయం గురించి తెలుసుకోండి. ఈ శాస్త్రవేత్తలు ఎన్ని టెక్నాలజీ వచ్చినా ప్రపంచాన్ని మార్చలేరు. ప్రపంచాన్ని మార్చే ఒక ఆయన ఉన్నాడు, దేవుడు. దేవుడు తరపున దైవ సేవకులు ఎంతో మంది వచ్చి ఉన్నారు. వాళ్ళ ద్వారా తప్పి ఈ ప్రపంచం మారుదుగాక మారదు. ఎలా చెప్పమంటారు? ఉదాహరణ, ఈ డాక్టర్లు చర్చించండి. ఈ హాస్పిటల్ ఉన్నాయి కదండి, ఈ హాస్పిటల్ కానీ ఇప్పుడు మన కళ్ళ ఎదుట బలపు వెలుగుతుంది కానీ, బలపు కానీ ఇవంతా కనిపెట్టింది ఎవరు? క్రైస్తవులే. మరి ఆ క్రైస్తవులు ఎంతో మంది దాడులు చేస్తున్నారు, కొడుతున్నారు, ప్రపంచాన్ని మార్చి మంచి మార్గంలో నడిపిస్తున్నారంటే అలాంటి వారికి ఎదురు అడ్డలు పడుతున్నాయండి. చెంపతప్పులు, కేసులని, జైళ్ళని ఇవన్నీ పెడుతున్నారు. అరే ప్రపంచాన్ని మార్పిస్తున్నారు, మంచి మార్గంలో నడిపిస్తున్నారంటే ఈ రోజుల్లో మత మార్పిడని సోషల్ మీడియాలో కానీ సమాజంలో కానీ ఎంతోమంది రెచ్చిపోతున్నారు. వాళ్ళకి ఎందుకు అలా రెచ్చిపోతున్నారంటే మీకు ఉదాహరణ చెప్తున్నాను. క్రైస్తవులాగా నీతిమంతులుగా బ్రతకడానికి చాలా కష్టం. ఎందుకంటే క్రైస్తవులు సినిమాలు చూడకూడదు అంటారు, డ్యాన్స్ చేయకూడదు అంటారు, మందు తాగకూడదు అంటారు, నీతిగా బ్రతకాలంటారు. అలా బ్రతకాలంటే బయట ఉన్న బ్రతుకుతారండి? అలా బ్రతకలేక చాలామంది మత మార్పిడి విషయంలో అడ్డుపడుతున్నారు. కాబట్టి ప్రపంచాన్ని వెలిగించే ఒక వ్యక్తి ఎవరు ఉన్నాడంటే దేవుడు. దేవుడి తరపున క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారి మాటలు వింటేనే సమాజం బాగుపడుతుంది. మీరు ఎప్పుడు చనిపోతారో ఖచ్చితంగా కూడా బైబిల్ చెప్పిందండి. చెప్పిందా లేదా? చెప్పిందండి. ఒక మాట ఉంటుంది, ఎన్నిసార్లు గద్దించిన విననొల్లకపోయిన వాడు అటత్తుగా మరణిస్తాడంట. ఇప్పుడు మీరు ఇక్కడే ఉన్నారండి, తల్లులు బాగినాలి, తల్లులు కానీ తండ్రులు కానీ కొడుకు చెడిపోతున్నాడంటే, అరే బాబు తాగద్దురా, తిరగద్దురా, కాలాలు మంచివి కాదురా, స్నేహితులతో ఎక్కువ సాహసం ఉండదురా, ఈ రోజులో ఎవరు నమ్మడానికి లేదని కేసని తల్లులైనా తండ్రులైనా కుమార్తెలకు కానీ కొడుకులకు కానీ చెప్పినప్పటికీ వింటే బాగుపడతారు. వినలేదనుకోండి ఖచ్చితంగా ఏదో మందు తాగి ఎక్కడో ప్రయాణించే ప్రయాణంలో ప్రమాద విషయంలో ఖచ్చితంగా మనిషి చనిపోతాడా లేదండి? చనిపోతాడు కదా. మరి అలాంటప్పుడు దేవుడు కూడా చెప్తున్నాడు, తల్లులారా, అన్నలారా, తండ్రులారా మీరు మారండి, నీతిగా బ్రతకండి అని చెప్పినప్పుడు కూడా దేవుని మాటలు మీరు వినకపోతే ఖచ్చితంగా దేవుడు చెప్పిన మాటలు ఏమంటాయి?
ఎన్నిసార్లు గద్దించిన వినలేకపోయినవాడు హఠాత్తుగా మరణిస్తాడంట. మరి ఈ రోజుల్లో దేవుని మాటలు ఎంతమంది వింటున్నారు చెప్పండి? వినండి, మీ జీవితాలను కట్టుకోండి. ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదండి. మన ప్రాణాలను ఏమిటితో పోల్చాడండి? స్టార్టింగ్లో చెప్పుకున్నాం, ఆవిరితో పోల్చాడు. మనకి ఎన్ని తెలిసిన సందర్భాలు అయినప్పుడు కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుందామండి. కాబట్టి ఈ శాస్త్రవేత్తల చేతుల్లో మన ప్రాణాలు లేవు. అంటే ఈ హృదయాన్ని మాత్రము ఖచ్చితంగా అన్నిటికంటే భద్రంగా కాపాడుకోవాలని దేవుడు చెప్పాడండి. కాపాడుకుంటున్నామా చెప్పండి? దేవుడు అదే చెప్తున్నాడు, మీ హృదయం గురించి జాగ్రత్త పడండి, ఎందుకంటే అది అన్నిటికన్నా మోసకరమైనది. మనం అంటాం పక్కింటి వాళ్ళు మోసం చేశారు, ఎదురింటి వాళ్ళు దోహం చేశారు అని మీరు మాట్లాడతారు. కానీ మీకు తెలియని విషయం ఏదైనా ఉందంటే పక్కింటి వాళ్ళకన్నా ఎదురింటి వాళ్ళకన్నా మీ హృదయమే మిమ్మల్ని మోసం చేస్తుంది. అది మీరు తెలుసుకోవాలి. కాబట్టి మీ హృదయాన్ని గురించి తెలుసుకోవాలంటే ఏ డాక్టరు ఏ శాస్త్రవేత్త చెప్పాడు, చెప్పాల్సిన వ్యక్తి ఉన్నాడు, ఆయనే దేవుడు. ఇందాక చదువుకున్నారు కదండి, ఇర్మియా గ్రంథం 17వ వచనంలో కానీ మార్కు సువార్త 7:21 వచనాలు కానీ హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి అలాంటి హృదయంలో ఆలోచన క్లీన్ చేయడానికే దేవుడు వచ్చాడు. ఆ శాస్త్రవేత్తలకు తెలియదు అనే విషయాలు చెప్పాను. మీరు ఎంతవరకు మీరు పరిశీలించుకొని గ్రహించుకొని మీ హృదయాన్ని ఎంత భద్రంగా కాపాడుకుంటారో అంత మంచిది. ఖచ్చితంగా ఈ హృదయం అండి, నేను ఇలా అందంగా పై రూపాన్ని చూస్తున్నారు కానీ నా హృదయంలో ఏముందని చెప్తారా అండి? అతనేమండి టిక్ టాక్గా రెడీ అయ్యి వచ్చాడు, కొత్త అంగి వేసుకుని వచ్చాడు, కొత్త ప్యాంట్ వేసుకుని వచ్చాడు, పై రూపాన్ని చూస్తారు కానీ నాలో ఏమున్నదని మీరు హృదయంలో ఒక్కసారైనా తొంగు చూస్తే మాకు ఆయన వద్దండి అని చెప్తారు మీరు. నిజమా కాదా? అలాంటి హృదయాన్ని క్లీన్ చేసే దేవుడే ఈ విషయాలు బైబిల్లో చెప్పాడు. కాబట్టి అందరు హృదయాలు ఒక్కటలాగే ఉంటాయని దేవుడు చెప్పాడా చెప్పడా? చెప్పాడు. కాబట్టి ఈ టెక్నాలజీ ఈ డెత్ అనేది హృదయాన్ని పరిశీలించినా ఎప్పుడు చనిపోతాడో అస్సలు చెప్పలేరు. ఇప్పుడు నేను ఇలాగే వెళ్ళిపోతున్నాను, ఇంటికి పోతాను గ్యారంటీ ఏమైనా ఉందండి? ఏ లాయర్ ఏ బస్సు గుర్తి చనిపోనా? చనిపోతాను కదా. మరి చెప్పగలడా శాస్త్రవేత్త, అరే పలానా రోజు నువ్వు చనిపోతావురా అని? పలానా రోజు నేను చనిపోతానంటే ముందుగానే పూలదండ వేసి పలానా రోజు నేను చనిపోతానంట అని రాసుకోవాలి నేను. నిజమా కదా? అవన్నీ జరగవు. కానీ ఒకటి తెలుసు, ఏమని? మనం ఎప్పుడు పుట్టాం ఈ లోకానికి, ఎప్పుడు పుట్టాం అనేది విషయం మాత్రమే తెలుసు. కానీ పలానా రోజు మరణిస్తాడనే విషయాలు మాత్రం ఎవరికి తెలియదు. కానీ తెలిసింది ఎవరికి ఉందంటే దేవునికే. ఈ మనుషుల్లో ఉండే ఆత్మల గురించి కానీ జీవరాశుల గురించి కానీ దేవుని వశంలో ఉన్నాయి. అనుకుంటే దేవుడు చంపేస్తాడు, అనుకుంటే లేపేస్తాడు, అనుకుంటే ఉంచుతాడు. కాబట్టి ఈ విషయాలు మీరు అర్థం చేసుకుంటారని నా మాటలు ఇంతవరకు ముగిస్తున్నాను.